రాశి ఫలాలు డిసెంబర్ 2024 మేషరాశి. ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. శరీర ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యవహార జయం కలుగుతుంది. ఆదాయానికి లోటు ఉండదు. ద్వితీయార్థం నుండి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. సన్నిహితులతో, కుటుంబ సభ్యులతో అకారణంగా విభేదాలు పెంచుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలు, వాహన ఇబ్బందులు కలుగుతాయి. శివారాధన, మన్యు సూక్త పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. వృషభ రాశి. ఈ మాసం అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది. ధనలాభం సూచనలు ఉన్నాయి. సంతానాభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో ఇతరులపై ఆధిక్యతను సాధిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలను పొందుతారు. ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణతను సాధిస్తారు. గృహంలో సంతోషకరమైన వార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యలాభం కలుగుతుంది. వాహనం, వ్యాపారస్తులు లాభాలు, కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. దుర్గాదేవికి ఖడ్గమాల పూజ చేయడం వలన శుభ ఫలితాలను పొందగలుగుతారు. మిథున రాశి. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నెల ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి. అవసరానికి తగ్గట్టుగా ప్రవర్తించకపోవడం వలన అనుకున్న పనులను పూర్తి చేయలేరు. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలను తొలగించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. విద్యా విషయాలు అనుకూలంగా ఉంటాయి. గృహంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. కోర్టు వ్యవహారాలు లాభం పొందుతారు. నూతన పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ధనధాన్య లాభాలు ఉన్నాయి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆంజనేయ స్వామికి సింధూరంతో పూజించడం వలన శుభ ఫలితాలను పొందగలుగుతారు. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు. క్రమక్రమంగా వాతావరణం అనుకూలిస్తుంది. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉంటాయి. విద్యా సంబంధిత విషయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. గృహములో శుభకార్యాలు నిర్వహిస్తారు. మిత్రుల నుండి సంతోషకరమైన వార్తలు అందుతాయి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో అనుకూల ఫలితాలను పొందుతారు. వృత్తి వ్యాపారాలలో శత్రువులపై ఆధిక్యతను సాధిస్తారు. ఆర్థికంగా ఒడిదుడుకుల నుంచి బయటపడగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుండి ఉపశమనం లభిస్తుంది. సాయి సచ్చరిత్ర పారాయణం చేయడం వలన ఫలితాలను పొందుతారు. సింహరాశి. ఈ రాశి వారికి ప్రథమార్థంలో బాగుంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విషయాలలో లోటుపాట్లను అధిగమిస్తారు. వివాదాలకు ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంతానం, విద్యా విషయాలలో ఫలితాలను పొందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ధనలాభం కలుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాల్లో వాహన ప్రమాదాల సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులతో కారణ విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య విషయాలలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం వలన మనశ్శాంతి ఉండదు.
రుణ ఒత్తిడి పెరిగి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. శివాలయంలో రుద్రాభిషేకం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. కన్యా రాశి. ఈ మాసం చాలా అనుగుణంగా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్య విషయాలలో, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత పదవులు పొందుతారు. సంతానం, విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. వాహన సౌఖ్యం కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో మార్పులు అనుకూలంగా సాగుతాయి. నూతన పరిచయాల వలన కొత్త పనులు ప్రారంభిస్తారు. ఇంటా బయట మీ విలువ పెరుగుతుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. నూతన గృహం కొనుగోలు చేస్తారు. మాసాంతంలో చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. కృష్ణాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. తులారాశి. ఈ మాసం అనుకూలించదు. చేపట్టిన పనులలో కష్టాలు కలుగుతాయి. స్త్రీ సంబంధ సమస్యల్లో ఇరుక్కుంటారు. కుటుంబ వ్యవహారాలు ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అవసరానికి ధనం లభిస్తుంది. ఉద్యోగాలలో ఊహించిన సమస్యలు ఎదురవుతాయి. కుటుంబమునకు కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు జరుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ప్రయాణ లాభాలు కలుగుతాయి. ఆలోచనలో ఆకస్మిక మార్పులు కలిసి వస్తాయి. ధనలాభం సూచనలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ మాసం ప్రతికూల వాతావరణం ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి గందరగోళం కలుగుతుంది. మీ మాట కలిసి రాదు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో చిన్న చిన్న అవరోధాలు తొలగుతాయి. సంతానం ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. పనులలో ఆటంకాలు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి. సోదరులలో సఖ్యత లోపిస్తుంది. వాహన మరమ్మతులు చేయాల్సి రావచ్చు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులు సహకారాలతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఈ మాసంలో అనుకూల ఫలితాలు ఉంటాయి. లాభాలు పొందుతారు. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను పొందుతారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు వస్తాయి. రాజకీయ సంబంధిత పదవులను పొందుతారు. చేపట్టిన వ్యవహారాలన్నీ అనుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పద్ధతులను అవలంబించి లాభాలు పొందుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి వ్యాపారాలలో అనుకూల ఫలితాలను పొందుతారు. ధనాదాయం బాగుంటుంది. కాలభైరవాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. మకర రాశి. చాలా కాలంగా పడుతున్న ఇబ్బందులు కొంతమేర తగ్గుతాయి. చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాల అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ధైర్యంగా కొన్ని కార్యక్రమాలను ప్రారంభించి మంచి ఫలితాలను పొందుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. నూతన వాహన యోగం ఉన్నది. విద్యార్థులు మరింత కష్టపడవలసి ఉంటుంది. శత్రు సంబంధిత సమస్యలపై విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పాత మిత్రుల పరిచయాలు కలుగుతాయి.
దూర ప్రయాణాలు చేస్తారు. నూతన వస్త్ర లాభాలు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు. కుంభరాశి. ఈ మాసం ప్రతికూల వాతావరణంగా ఉంటుంది. చేయు వృత్తి వ్యాపారాల్లో నష్టాలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు. మానసిక సమస్యలు పెరుగుతాయి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం వలన నిందలు పడతారు. వృత్తి ఉద్యోగాలలో చేయని పనికి విమర్శలు ఎదురవుతాయి. వ్యాపార పరంగా దగ్గర వారికి మోసం జరుగుతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు అర్ధాంతరంగా నిలిచిపోతాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు కలుగుతాయి. సంతానం విద్యా విషయాల్లో అసంతృప్తి కలుగుతుంది. వివాదాలు మరింత ఉధృతం అవుతున్నాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అధికారులతో చర్చలకు కలిసి రావు. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు. మీనరాశి. ఈ మాసం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆదాయపరంగా లోటు ఉండదు, కానీ ఖర్చు చేయడం కష్టంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. మాసం మధ్య నుండి దేహ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. సమయానికి నిద్రాహారాలు ఉండవు. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా ఇబ్బంది కలిగిస్తుంది. వాళ్లకు డబ్బును ఖర్చు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రతికూలత పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దుర్గాదేవిని ఆరాధించడం వలన శుభ ఫలితాలను కలిగిస్తాయి.